నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. నువ్వు నిజంగా చెప్పు, సిగరెట్ తాగావని తాగలేదు. సిగరెట్ నిజంగా తాగలేదు. నా మీద ఒట్టే. నీ మీద ఒట్టే, నిజంగా తాగలేదు. గని జీ, కళ్యాణి కే. ఈ జీకే ఎలా స్టార్ట్ అయింది? జీకే స్టార్ట్ అయిందంటే అది చాలా పెద్ద స్టోరీ. సరే, ఇంతకీ ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు అనేది కావాలి. నేనే. అబ్బాయిలే చేయాలి. లాస్ట్ నువ్వే చేసేసావు. అయ్యో, ఎందుకు తమ్ము, మనం ఎప్పుడు తగ్గకూడదు. అసలు తగ్గలేదు. మళ్ళీ తగ్గకపోతే మళ్ళీ వెళ్ళిపోయింది అనుకో బాధగా. ప్రియమని చెప్పాలి అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? నీకు చాలా బాగా చూసుకుంటాను, ఏ లోటు లేకుండా నీకు చూసుకుంటాను. పెళ్ళెప్పుడు ఫస్ట్ వీడియోస్ చేయాలి అన్న థాట్ ఎలా వచ్చింది ఇద్దరికి? అదే నేనే స్టార్టింగ్ నుంచి 2017 ఆ డబ్ స్మాష్ ఉండేది, అక్కడ నుంచి నేను చేసేవాడిని. దాని తర్వాత మా ఫ్రెండ్ ఒక అమ్మాయి యుఎస్ నుండి వచ్చింది అనమాట. సో అప్పుడు తను చెప్పింది. ఎప్పుడైనా సరే అమ్మాయిలు మెసేజ్లు చేయడాలు మా ఫ్రెండ్తో మాట్లాడి తన ఒప్పుకోదు. ఫ్రెండ్ తో మాట్లాడి ఒప్పుకోను. బైక్ లో వెళ్తున్నప్పుడు తన అక్కడ ఫ్రెండ్ మధ్యలో expression. కూర్చుంటాడు. కోపం వచ్చేటప్పుడు తను యూజ్ చేసే వర్డ్ ఏంటి? కళ్యాణి అనుకున్నాను. లేదు, నేనే అడుగుతాను. సో ఆ స్టార్టింగ్ డేస్ లో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి? ఏమైనా తిందామన్నా మేము థింక్ చేసేవాళ్ళు. అంటే ఆలోచించుకుంటాం. ఎలా అంటే ఇప్పుడు తిన దగ్గర ఉండేది పెట్రోల్కి అయిపోద్ది, నేను ఒక 100-200 తెచ్చుకునేదాన్ని. ఫుడ్ ఏం తింటారు? I eat a lot of biryani. తింటే పొట్ట వస్తుందండి. మొన్నే అమ్మా మీ అన్నయ్య గారు పని మీద గోవాకని వెళ్ళాడు. అయ్యో అల్లాడిపోతున్నాడమ్మా, మామూలు ప్రాణం కాదమ్మా. Why did your last relationship end? I never started that bitch. హాయ్ గని. హాయ్. హాయ్ కళ్యాణి. హాయ్. గని జీ, కళ్యాణి కే. ఈ జీకే ఎలా స్టార్ట్ అయింది? జీకే స్టార్ట్ అయిందంటే అది చాలా పెద్ద స్టోరీ. పెద్ద స్టోరీయా? చాలా ఎవరిదైనా లవ్ స్టోరీ చిన్నదంతా స్టార్ట్ అవుతుంది కదా. చాలా పెద్దది. మీ లవ్ స్టోరీ చాలా బిగ్గర్ గా స్టార్ట్ అయింది. చాలా. సరే, ఇంతకీ ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు అనేది కావాలి. నేనే. అబ్బాయిలే చేయాలి. అమ్మాయిలు తెప్పించుకోవాలి అంతే. బట్ అంతేనా? దీనికి ప్రపోజ్ చేయాలని ఉండేది, బట్ చేసేది కాదు. సో లాస్ట్ ఇంక నేనే చేశాను. లాస్ట్ నువ్వే చేసేసావు. అయ్యో, ఎందుకు తమ్ము, మనం ఎప్పుడు తగ్గకూడదు. అసలు తగ్గలేదు. మళ్ళీ తగ్గకపోతే మళ్ళీ వెళ్ళిపోయింది అనుకో బాధగా. తగ్గకపోతే వెళ్ళిపోతుంది భయంతో చేసేసావు. అది. ఓకే. ఇంకా అమ్మాయి నేను చేసిన దానికి నేనే చెప్దాం అనుకున్నాను. అయ్యో ఎంత పని చేశాను, అది ముందే చెప్తున్నా బాగుంది అనుకున్నాను. అయ్యయ్యో, ఎంత పని అయింది. సో మరి తర్వాత ప్రపోజ్ చేసిందా? హా? అప్పుడే వెంటనే నార్మల్ గానే ఐ లవ్ యూ అంతే. అంతే. ఐ లవ్ యూ అనే వర్డే చాలా పెద్దది కదా. మరి జస్ట్ ఐ లవ్ యూ. ఒరే, ఐ లవ్ యూ అని కాకుండా ఇంకెలా ప్రపోజ్ చేస్తారా? అయ్యో, పెద్ద మ్యాటర్. నాకు ఎప్పుడు ఎవరికి చేసే ఇది రాలేదు కాబట్టి నాకు కూడా అంత ఐడియా లేదు. పోనీ తనకైనా సరే ఐ లవ్ యూ అన్న వర్డ్ కాకుండా నువ్వు ప్రపోజ్ చేసి ప్రియమని చెప్పాలి అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు? ఎలా చేస్తాం? స్టార్టింగ్ లో అంటే నేనే చెప్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకా ఇంట్లో ప్రాబ్లమ్స్, అంటే లవ్ చేసుకొని ఒప్పుకోపోతే చాలా ప్రాబ్లం కదా. ఎందుకులే చూద్దాం, ఇంట్లో ఒప్పుకుంటే అప్పుడు లవ్ చేసుకుందాం అనే ఇంటెన్షన్తో నేను కూడా ఏం చేయలే. దీని ఇంట్లో వచ్చి మాట్లాడి మొత్తం సెట్ చేశాక అప్పుడు మనం తగ్గేదే లేదు. ఇంట్లో వెళ్ళి వాళ్ళ ఫాదర్కి చెప్పాను. తిని ఏమన్నదంటే నాకు ఓకేనే, బట్ మా ఫాదర్ ఏమంటే అదే అని అన్నది అనమాట. సో మా ఫాదర్ అంటే అదే అంటే మా ఫాదర్ ఓకే అంటే ఓకే అంటేనే ఓకే, లవ్ ఏ రిలేషన్ అయినా అని లేదంటే చెప్పి లేదు చెప్పాను అన్న. దీంతో. అందుకని వెళ్ళి డైరెక్ట్ గా వీళ్ళ డాడీతో డాడీకి చెప్పాను. వాళ్ళ డాడీ అప్పుడే ఒప్పేసుకున్నారు నాకు ఓకే వెంటనే. అనుకుని. వాళ్ళ డాడీకి 1 minute కూడా తీసుకోలేదు. తీసుకోలే. వాళ్ళ డాడీకి నాకు ఓకే. అంటే మా రిలేషన్ అంటే వాళ్ళకి ముందు నుంచి ఇష్టం అనమాట. సో మాకు ఇలాగా మాకు బాగుంటది, మా మ్యాచ్ బాగుంటది అనుకుని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మ్యాచ్ బాగుంటది అంటే పేరు బాగుంటది అని జాతకం. అంటే తిను మా రిలేటివ్ మా ఇంటికి వస్తూ ఉంటాడు కదా. ఓకే సో ఓకే అలా ఓకే. తిను మాట్లాడడం అదంతా కొంచెం నచ్చి ఓకే. సో ఫస్ట్
అంటే ఈ రిలేషన్ కన్నా బిఫోర్గా మీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా డాడీ స్టోర్లో వర్క్ చేస్తారు, మమ్మీ హౌస్ వైఫ్. బ్రదర్ ఉన్నాడు, తను 10th క్లాస్ చదువుతున్నాడు. అంటే నువ్వు పెద్దనువా లేకపోతే నేనే వాడు లేట్గా పుట్టాడా లేకపోతే 3 నువ్వు కూడా years గ్యాప్ తనకి నాకు. 3 years అంతే? నేను చిన్నపిల్లనే. నేను చిన్నపిల్లని. ఓకే, నువ్వు చిన్నపిల్లవేరా, నువ్వు పెద్దదాన్ని అనట్లేదు, చిన్నపిల్లవే. అంటే 18 అయితే వచ్చాయి కదా? 18 దాటిపోయింది ఇప్పుడు. 20+ 20+. ఓకే, చిన్నపిల్ల. 20+ అన్న చిన్నపిల్లే కదా. కరెక్ట్. ఓకే, డాడీ ఏం చేస్తుంది? మా డాడీ గోవాలో వర్క్ చేస్తుంటారు, మా మమ్మీ హౌస్ వైఫ్. మేము మొత్తం 3 సిబ్లింగ్స్ అనమాట. నేనే పెద్ద, దాని తర్వాత మా తమ్ముడు, దాని తర్వాత ఇంకొకరు. ఇంకో తమ్ముడు. సరే, ఇంతకీ పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి అందరికీ అంటే అదే question ఇప్పుడు mark అదే అయిపోయింది. పెద్ద మ్యాటర్ Topic, hot మాకు. topic. మా మ్యారేజ్ పెళ్ళి ఎప్పుడు? అంటే ఇంట్లో తెలుస్తుంది కదా ఎప్పుడు పెళ్లి చేయాలి, వాళ్ళకి తెలుసు కదా ఎప్పుడు చేయాలో, అప్పుడు మేము చేసుకుంటాం. అర్థం కాలేదా? అంటే లవ్ మీ ఇష్టం, పెళ్ళి వాళ్ళ ఇష్టం. అంటే మేమేమనుకున్నామంటే, సో యాక్చువల్లీ మేము పెళ్లి చేసేసుకున్నా మా ఇంట్లో ఏమనరు. వాళ్ళు ఏంటంటే మీ ఇష్టమే అని చెప్పారు. బట్ మేమే ఆగాం, ఎందుకంటే కొంచెం మాకు కొంచెం ఆ వెనకాతల ఏవైనా ఉండి, ఏమైనా ఇన్కమ్ సోర్స్ ఏమైనా ఉంటే కొంచెం బాగుంటది కదా. ఇప్పుడు పెళ్లి చేసుకుని తర్వాత బాధపడి ఎందుకు అనవసరంగా అనుకొని మేమే ఆగాం అనమాట. ఒక 2-3 years తర్వాత కొంచెం సెట్ అయ్యే అంతవరకు కాకపోయినా కొంచెం ఏదైనా ఇన్కమ్ ఏదైనా ఉండేసి అప్పుడు పెళ్లి చేసుకుంటే బాగుంటది అనుకుని మేము ఇంకా అలా. సో ఫ్యూచర్ కోసం ఆలోచించి ఆఫ్టర్ లిటిల్ బిట్ సెటిల్మెంట్ అయినా సరే చేద్దామని. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. సో ఫస్ట్ లవ్ స్టోరీ ఎట్లా, అంటే ఒక లోపల ఒకటి స్టార్ట్ అయింది, ఒక ఫీలింగ్? ఫస్ట్ నీకే స్టార్ట్ ఫస్ట్ నాకే. అబ్బా, ఫస్ట్ నేనే వీళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట, వర్షంలోని ఫుల్గా. అప్పుడు నాకు గుండుండి వీళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళ మమ్మీ డాడీ మాట్లాడారు. సడన్గా వచ్చారన్నమాట, సడన్గా తినొస్తే యాక్చువల్లీ చెప్పాలంటే నేను అంటే వీళ్ళ డాడీ నాకు మాయ అవుతారు కదా. సో మా మాయ వాళ్ళ డాటర్ అని అనుకోలేదు నేను, ఎవరో అనుకున్నాను. దాంతో చెప్పాను మా కూతురు అవుతుంది అనుకుని. ఓహో అక్కడ అనుకుని అప్పటి నుంచి చూపులు అలాగా తినే ఇన్స్టాగ్రామ్ అలా వెళ్ళిగా మా అన్నీ ఉన్నాడు అనమాట. మా అన్నీ చెప్పాడు, ఇన్ని ఇన్స్టాగ్రామ్ ఏంటి, నువ్వు నార్మల్గా వీడియోస్ చేస్తుంటావు, మా తమ్ముడు వీడియోస్ చేస్తుంటాడు అని. నేను కూడా చేస్తుంటాను అప్పుడు 2021లో. నేనే చాలా లేట్గా అప్డేట్ అయ్యాను. నేను 2017 నుంచి వీడియోస్ చేస్తున్నాను. సో మా అన్నయ్య చెప్పాడు ఇలాగా మా తమ్ముడు వీడియోస్ చేస్తాడు అంటే, నేను కూడా చేస్తాను అనుకుని మా అన్నయ్యకి ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తుంటే నేను సైడ్ నుంచి ఇన్స్టాగ్రామ్ ఐడి నేను కూడా సెర్చ్ చేసి అక్కడ ఫాలో చేసి అక్కడే నేను లైక్ చేసి మెసేజ్ చేశాను. బట్ నేను చూడలేదు, నేను ఇంటికి వెళ్ళాక అప్పుడు చూసింది. అప్పుడు అక్కడ నుంచి అలా స్టార్ట్ అనమాట. ఇంకా ఎంత పెద్ద టాస్క్ స్టార్ట్ అయింది. సూపర్. సో మొత్తానికి అలా చిగురించింది ప్రేమ. అది సో ఇక్కడ ఎప్పుడు తను అంటే కేర్ చేయడం ఎక్కువ, అంటే రెస్పెక్ట్ ఇస్తాడు చాలా పేరెంట్స్కి కానీ ఎవరికైనా. ఎలా పడితే అలా ఉండడు, అంటే గోల్ ఉంటుంది, ఎలా చూసుకోవాలి, అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి, అవన్నీ నేను చూసుకొని ఓకే. మెయిన్ మా డాడీకి నచ్చాడు, ఇంకా నేను కూడా యాక్సెప్ట్ చేశాను. అది కాదురా, ఎప్పుడైనా ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్ ఇద్దరిది? 4. ఇప్పుడు సెప్టెంబర్ వస్తే 5 అయిపోయింది. 5 years నిజంగానే గుడ్ రిలేషన్షిప్. 5 years అంటే ఓకే. సో 5 yearsలో గొడవలు కామన్గా జరుగుతుంటాయి కదా చాలా. సో ఇద్దరిలో ఎవరు డెవిల్? నేనే. సో కోపం వచ్చేటప్పుడు తను ఎలా బిహేవ్ చేస్తుందో చెప్పాలి. ఎలా బిహేవ్ చేసి కోపం వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ కావాలి. కోపం వచ్చినప్పుడు ఎక్కువ కోపం చూపించింది నేను. బట్ తిను ఎలా అంటే తిను అంత చూపించదు, కోపడుతుంది బట్ ఎక్స్ప్రెస్ అంత చేయదు అనమాట. ఇప్పుడు నేను ఎక్కువ హైపర్ అయిపోతాను అనమాట. అది తిను కోపం వచ్చినప్పుడు స్టార్టింగ్ నేనే స్టార్ట్ చేస్తాను, నేనే ఎండ్ చేస్తాను. మధ్యలో గేమ్ అంతా తిన్నాడిస్తాను. స్టార్టింగ్ నాదే, ఎండింగ్ కూడా నాదే. స్టార్టింగ్ ఎలా ఉంటుంది? చేస్తాను అంటే నాకు సైలెంట్ గా ఉంచాలనిపించదు, ఏదో ఒకటి చెయ్యాలి, గొడవ ఆడాలి. అలాగా లాస్ట్లో నేనే ఇంకా ఫోన్లే సారీ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా అలా వెళ్ళిపోతాను, సెటిల్ అయిపోయింది. అది అలా ఉంటుంది. గొడవ ఎలా స్టార్ట్ అవుతుంది? నేను మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వడు, నేనే. కొంచెం ఉంటుంది కదా మాత్రం కొంచెం మేలీగో. ఈగో అని కాదు, ఈగో అని మా రిలేషన్లో ఈగో అయితే లేదు, ఉండదు. ఫోన్లే ఎలాగే ఎంత పెద్ద గొడవడినా ఏమైనాను ఫోన్లే నా అమ్మాయి కదా, నాకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తుంది అన్నట్టుగా ఉంటాం.
తినంటది నేను చెప్తాను తనకి సారీ అదంటే ఫోన్లే నాకే కదా అంత లైట్ అంటాడు. అంతే కదా, నాకు కాకపోతే ఇంకెవరికి సారీ వచ్చింది కదా, సారీ అయితే వచ్చేసింది కదా. తిని మాత్రం సారీ చెప్పదు అంత బేగా. ఆ, సారీ చెప్పని అది తప్ప అన్ని చెప్తాడు. అది నిజం, సారీ తప్ప అన్ని చెప్తుంది, సారీ అని మాత్రం రాదు. మనకి ఇష్టమైన వాళ్ళకి సారీ చెప్పలేం కదా. సారీ చెప్పవసరం లేదు కూడా నాకు. అంతే కదా. అంతే. సూపర్. సో ఎప్పుడైనా సరే అమ్మాయిలు మెసేజ్లు చేయడాలు, బాబోయ్ ఇన్స్టాగ్రామ్ నాకైతే బీపీ వచ్చేది తెలుసా. నాకు అస్సలు నచ్చదు నాకు. నేను వాళ్ళకి మెసేజ్ రిప్లై నేనే ఇస్తుంటాను, చూస్తాను, రిప్లై ఇస్తాను. ఏదైనా ఇక్కడ నుంచి కానీ వెళ్ళిందా ఇంకా అయిపోయింది ఆ రోజు. అది వెళ్ళదులేండి, వెళ్ళదు. సిస్టర్ అని పెడతాడు, ఓకే సరేలే సిస్టర్ అవుతాను అని లైట్ తీసుకుంటాను. ఎక్స్ట్రా ఏమైనా వచ్చింది అనుకోండి తనే చెప్పేస్తాడు. అమ్మాయి అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అమ్మాయిలే. మరి ఏం చేయండి, నేనేం చేయలేను కదా. కాపాడుకోవాల్సి వస్తుంది. ఎలా రా కాపాడుతున్నావు? లేదు పర్లేదు. నా కోసం మన నాకు మన తెలుసు సైడే కాబట్టి. కాబట్టి మనకి ఓకే. నాకు దొరకాల్సింది దొరికింది అక్క, ఇంకా అవసరం లేదు. అది అంటే ప్రతి బాయ్కి ఒక కొన్ని థాట్స్ ఉంటాయి కదా, కొన్ని ఆలోచనలు ఉంటాయి. మనం ప్రేమించే అమ్మాయి ఇలా ఉండాలి, ఈ విధంగా మ్యారేజ్ ఉండాలి, లైఫ్ ఇలా ఉండాలి అని. సో నువ్వు ఎలా అంటే నాకు కావాల్సింది దొరికింది అక్క అనుకో, నీకేం కావాలనుకున్నా ఏం దొరికింది? చెప్తాను వినండి. స్టార్టింగ్ నేను అలాగే మా ఫ్రెండ్స్ కనే ఉండి, ఒరే మనం అనుకున్న అమ్మాయి ఎలా దొరికేస్తుందిరా అనుకుని. నాకు ఎలా ఉండేదంటే, నాకు అమ్మాయి షార్ట్గా ఉండాలి, తిని షార్టే ఇంత వస్తుంది, ఇంకేంటంటే సిల్క్ హెయిర్ ఉండాలనుకొని. సో సిల్క్ హెయిర్ ఉంటే నాకు కర్లీ కదా, సో మాకు చైల్డ్ ఎవరైనా పిల్లలు ఎవరైనా పుడితే నా కర్లీ, తను సిల్క్ ఉండి మంచి హెయిర్ వస్తుంది అనుకో, తినికి సిల్క్ హెయిర్. సో అమ్మాయి డ్యాన్స్ వేయాలి, తిని డ్యాన్స్ చేస్తుంది. ఇంకేంటి అంతా. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మా ఇంట్లో వంటలు అంటే చాలా ఇష్టం అనమాట. ఎంత పెద్ద రెస్టారెంట్లో తిన్నా మా ఇంట్లో వంటలు ఇష్టం. సేమ్ మా ఇంట్లో ఉన్నట్టుగా తిని ఉంటుంది అది. ఇంకా మొత్తం ఇంకా నేను అనుకున్నట్టుగా. సో ఇన్ని ప్లేసెస్ ఉన్నాయి. నేను ఎప్పుడు ఇలా కావాలి అని అనుకోలేదు, బట్ అనుకోకుండా నాకు కావాల్సింది వచ్చింది. సో ఇంకా నాకు ఇంకేముంది, ఇంకంతే, ఇంకా అవసరం లేదు కదా. చూసారా, ఫ్యూచర్ లో మీ బేబీస్ గురించి కూడా ఆలోచించాడు. మేము ఎలా తెలుసా, చూడు ఈ అమ్మాయి, మేము స్క్రోల్ చేస్తుంటాం కదా, ఈ పిల్ల చూడు సేమ్ మన హెయిర్ లాగే ఉంది కదా, అంటే మన ఇద్దరు హెయిర్ అంటే మన ఇద్దరం ఎలా మిక్స్ చేస్తే ఎలాగా, ఎవరైనా కనిపిస్తే మేము అలా చేసుకుంటుంటాం. అలా షేర్ చేసుకో. సో ఫస్ట్ లో తినే లవ్ అయితే తినే. ఇంకా ఎన్నో మంది వచ్చినాను, నేను అదే ఎన్నో మంది వచ్చినాను, అది పాసింగ్ క్లౌడ్స్. కానీ ఫస్ట్ టైం లవ్ చేసింది అయితే తిన్నా. ఫస్ట్ లవ్. సూపర్. అండ్ అఫ్ కోర్స్ తను ఆల్రెడీ చెప్పేసింది, నా ఫస్ట్ రిలేషన్ అది నేను ఆల్రెడీ చూసేసాను ప్రీవియస్ కాబట్టి. సో మొత్తానికైతే ఇలా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఇద్దరిది? ఫ్యూచర్ ప్లాన్ అంటే మంచి ఒక బిజినెస్ పెడదామని సో అనుకుంటున్నాము, ఈ త్వరలో పెడదాం అనుకుంటున్నాం. ఆ బిజినెస్ ఏదైనా ఇద్దరు కలిసి చేస్తున్నాం కాబట్టి, ఇద్దరు ఎంతైనా లాస్ట్ వరకు ఇద్దరే వెళ్దాం అనుకుని ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఆ బిజినెస్లోనే ఏదో అలా స్టార్టింగ్ నుంచి అలా ఇంకంతా దేవుడిదే అలా వెళ్తున్న కొద్దీ భగవాన్ అంతే. నెక్స్ట్ అంతా మనం మంచిగా ఉంటే మనకి అంతా మంచిగా ఉంటుంది అంతే. సూపర్. అండ్ ఫస్ట్ వీడియోస్ చేయాలి అన్న థాట్ ఎలా వచ్చింది ఇద్దరికి? అది నేనే స్టార్టింగ్ నుంచి 2017 డబ్ స్మాష్ ఉండేది, అక్కడ నుంచి నేను చేసేవాడిని. దాని తర్వాత మా ఫ్రెండ్ ఒక అమ్మాయి యుఎస్ నుండి వచ్చింది అనమాట. సో అప్పుడు తను చెప్పింది ఇలాగ మ్యూజికల్ అని ఒక యాప్ ఉంది, దాంట్లో చెయ్యి అనుకుని. సో అక్కడ నుంచి నేను మ్యూజికల్లీ చేసేవాడిని అలాగా. అప్పుడు నా దగ్గర మొబైల్ సరిగ్గా ఉండేది కాదు, సో అలాగే చేసేవాడిని. దాని తర్వాత చాలా కొన్ని 1 year 2 year తర్వాత టిక్టాక్లో వెళ్ళిపోయింది. సో అప్పుడు టిక్టాక్ అయ్యాక అందరికి తెలిసింది. బట్ నేను ఎప్పటి నుంచో చేసి ఉన్న టిక్టాక్లో కూడా 3000-4000 వీడియోస్ ఉండేవి నావి. అలా చేస్తూ ఇంకా ఈ యూట్యూబ్లోని ఏవో ఆ పాత ఫోన్లో అప్పుడులో తెలుసు కదా, ఏవేవో చేస్తూ సో అలాగే చేసేవాడిని. బట్ నాకేం సపోర్ట్ ఉండేది కాదు. నాకు ఉండేది ఇలాగ, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే చేద్దాం అనుకోని. బట్ ఏంటంటే పేరు బాగా వెళ్ళేది. సో అలాగా నాకు చెప్పాడు మనం చేద్దాం కదా అంటే, వద్దు నాకు ఇంట్రెస్ట్ లేదు. నార్మల్గా ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నంత వరకు ఓకే, కానీ ఇలా పోస్ట్ చేయాలి పబ్లిక్ కావాలని నాకు ఇష్టం ఉండదు. అలా చెప్పేవాడిని, ఇలా ఉంటది సరే నా డ్రీమ్, నాకు చాలా ఇష్టం బేబీ అంటే, పోన్లే సపోర్ట్ ఇవ్వాలి కదా, నేను కాకపోతే ఎవరు ఇస్తారని చెప్పి అలా సపోర్ట్ నేను చెప్పాను. నువ్వు ఒక్కసారి చూడు చాలా బాగుంటది లైఫ్, నిజంగా బాగుంటది ఇలా అంటే సరే చేద్దాం అనుకుని. ఎలా తెలుసా, మా ఫస్ట్ వీడియో 1000 likes కదా,
1000 లైక్స్ వస్తే మేము నైట్ అంతా పడుకోకుండా బావోయ్ బేబీ 1000 లైక్స్ బేబీ అనుకుని పట్టేసుకొని ఫుల్ గా నోటిఫికేషన్స్ చెక్ చేసుకునే వాళ్ళం అంతా. దాని తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్ లో కదా, Android ఆండ్రాయిడ్ ఫోన్ లో మేము వైరల్ అయ్యింది మా వీడియోస్. దాని తర్వాత నేను మొబైల్ కొనేసి కొంచెం అది ఆ మొబైల్ కూడా నేను వీడియోస్ కోసమే కొన్నాను, చాలా కష్టపడి ఇవి అవి చేసి మొబైల్ కొన్నాక మా వీడియో ఫస్ట్ వీడియో 19 మిలియన్ వెళ్ళింది. అది అప్పటికి ఇంకా ఎవరికి దానివల్ల మా ఫాలోవర్స్ ఏం రాలే. దాని తర్వాత మెల్లిమెల్లిగా 1 మిలియన్ 2 మిలియన్ లాగా వెళ్తున్నప్పుడు తర్వాత అలాగా మెల్లి తెలుసు. కాన్సెప్ట్స్ ఇవన్నీ ఎవరు ప్రిపేర్ చేసుకుంటారు? ఇద్దరు అలానే అలా అంటే ఇప్పుడు కపుల్లో ఏంటి ఉంటుంది, వాళ్ళు వేరే డిస్కషన్స్ ఉంటాయి, మాది ఎప్పుడు అదే వీడియో ఏం చేయాలి, కంటెంట్ ఏంటి ఆలోచించాలి, రోజు మా లైఫ్ లో ఏం జరుగుతుంది, మేము బయట ఏం చూస్తాం అవన్నీ మేము ఈ డైలీ మీ లైఫ్ లో ఏం జరుగుతుంది? డైలీయా డైలీ డైలీ అయితే నేను మార్నింగ్ లేస్తాను. మార్నింగ్ లేచాక నేను ఫ్రెష్ అప్ అయ్యి సిటీకి వస్తాను. నాది కొమ్మది కాబట్టి తిన్నరకు వస్తాను. తిన్నరకు వచ్చాక మేము అప్పుడు ఈలోపు ఫ్రెష్ అప్ అయ్యి ఈ వీళ్ళింట్లో తినేస్తాను. తినేసి ఇంకా వీడియోస్కి వెళ్ళిపోయి ఈవినింగ్ టైంకి వస్తాం. ఈవినింగ్ టైంకి వచ్చాక నేను వర్కౌట్ చేసుకుంటాను. నా కోసం ఆ మీల్స్ అవన్నీ ప్రిపేర్ చేస్తుంది, అంటే సలాడ్స్ అవన్నీ. అది అయ్యాక కొంచెం ఎడిటింగ్ అవి చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఇంకేమైనా యూట్యూబ్లో ఏమైనా ఎడిట్స్ ఉంటే అవి ఎడిట్ చేసుకుని పడుకుంటాను మళ్ళీ సేమ్ అంతే. సో ఇన్కమ్ సోర్స్ ఎలా మీకు? నేను టాటూ చేస్తుంటాను, సో అది నా ఇన్కమ్. దాని తర్వాత నుంచి ఇంకా ఇన్స్టాగ్రామ్లోని ప్రమోషన్స్ ఏవైనా అంతే. ప్రమోషన్స్ ఇద్దరికి కలిపి వస్తుందా, ఇండివిజువల్ గా కూడా వస్తాయి? ఇద్దరు కలిపే కంబైన్డ్ అకౌంట్ కదా, కంబైన్డ్ అకౌంట్ కంబైన్డ్ గానే వర్క్ చేస్తారు. ఓకే, సో మీరు మరి ప్రమోషన్స్కి ఎలా చార్జ్ చేస్తారు? మేమా ప్రమోషన్స్కి అయితే 20,000 చార్జ్ చేస్తున్నాం. స్టార్టింగ్ నాకు ఇంకా గుర్తుంది, మేము చేసిన 700 చేసాం ఫస్ట్ ప్రమోషన్. ఓ, సో ఆ 700 నుంచి 20K వచ్చామంటే మాకే నమ్మలేకపోతున్నాం. సో మీ ఇద్దరిది కలిపి స్టార్ట్ చేసింది ఎప్పుడు? ఎన్ని మంత్స్ అవుతుంది కలిపి ఇద్దరు? 2 years పేరుగా 2 years అవుతుందా? ఓకే, ఇంకా అవ్వలేదులేండి, డిసెంబర్ వస్తే 2 years అవుతుంది. 2 years అవుతుంది. ఓకే, సో 1.5 year ఆల్మోస్ట్ అనుకోండి కదా. సో బయటికి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని పర్సన్స్ గుర్తుపడుతూ ఉంటారు చాలా ఈజీగా కదా. సో ఇక్కడ వైజాగ్లో కానివ్వచ్చు, హైదరాబాద్లో కానీ, అంటే అన్నదర్ వైజాగ్ అంటే మనం లోకల్ కాబట్టి జనాలు గుర్తుపెడతారు. అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కానీ స్టేట్ కానీ వచ్చేటప్పుడు బయట జనాలు గుర్తుపెట్టేటప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఏం అడుగుతుంటారు? చాలా హ్యాపీ. అంటే ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ లో నేను వద్దు అన్నాను. ఇప్పుడు బయట అందరూ మనకి అంత వాళ్ళంతా హైప్ ఇస్తారంటే, ఒక సినిమా యాక్టర్ ని చూస్తారు కదా, అంత హైప్ ఇస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చెప్పాలా, మా పేరెంట్స్ అయితే ఇంకా మా పేరెంట్స్ ఇంకా ఎక్కువ ప్రౌడ్గా ఫీల్ అవుతారు. కానీ మాకు ఎంత డబ్బులు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళు వచ్చి మాకు అన్య మీ ఫాలోవర్ అన్య అంటే ఆ డబ్బులో కూడా వేస్ట్, అంత హ్యాపీనెస్ అనమాట. ఇదే హ్యాపీనెస్ ఎక్కువ. ఇప్పుడు మనం కష్టపడిన కష్టానికి ఇదే ఫలితం. వాళ్ళు వచ్చి ఒక మనిషి వచ్చి మీరంటే నాకు ఇష్టం, మీకు నేను ఫాలో అవుతున్నాను అంటే తక్కువ మ్యాటర్ కాదు కదా. సో అదే మాకు చాలా గొప్పగా ఫీల్ అవుతుంది. మా పేరెంట్స్ కూడా సంపాదించుకున్నాం, మాకు చాలు, అంతే. అదే కావాలనుకున్నా. ఏముంది అంటే మా ఫాలోవర్స్ ఉన్నారని చెప్పగలం. మా ఫాలోవర్స్ అంటే మేము చాలా ఇష్టం. ఇంతవరకు ఉన్నామంటే మా ఫాలోవర్స్. సో వీడియో మేకింగ్ కానివ్వచ్చు, లేకపోతే ఎడిటింగ్ అని ఎవరు చేస్తుంటారు? నేనే. అన్ని తనే. వీడియో కూడా అంతా. అంటే ఇద్దరు ఒక ఫ్రేమ్ లో ఉండాలంటే ఎలా? ట్రైపాడ్ పెట్టుకుంటాం. మాకైతే వీడియోస్ తీయడానికి ఎవరు ఏదో ఎవరో ఒకరు. ఇప్పుడు ప్రమోషన్ వీడియోస్ కానీ, ఏమైనా డాన్స్ వీడియోస్ కానీ, మాక్సిమం డాన్స్ వీడియోస్ కూడా మేమే తీసుకుంటాం. ఏమైనా ప్రమోషనల్ గా సినిమాటిక్ వ్యూలోని ఏమైనా డాన్స్ వీడియోస్ అయితే మా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారు. రేర్, అది కూడా 100లోనే 20% అంతే. మిగతాదంతా మేమే తీసుకుంటాం. ఇలా పెడతాం 10 సార్లు నేను పరిగెడతాను వస్తాను. చాలా బాధ, మరి తప్పదు అంతే. సో సక్సెస్, కానీ మంచిగా ఫాలోవర్స్ ఉన్నారు, మంచిగా వీడియోస్. ఆ మధ్య ఇంకా ఆగిపోయారు అక్క, చాలా ఆగిపోయి. లేదంటే ఇప్పటికి 150 ఉందను. ఈ మధ్య ఇంకా హెల్త్ బాగాలేదు, అంతే. హెల్త్ బాగాలేదు ఒకటి, తప్పదు అప్పుడప్పుడు. కానీ మంచి గుడ్ కంటెంట్ చేస్తున్నారు, హెల్దీ కంటెంట్ ఉంటుంది. సో ఇద్దరు పేరు బాగుంటుంది, జనాలందరికీ నచ్చుతుంది. సో ఇక్కడ వైజాగ్లో కానీ ఎక్కడైనా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉన్నారు కదా. సో వీళ్ళది బాగుంటుంది, ఈ కపుల్ది క్యూట్ ఉంటుంది, హెల్దీ ఉంటుంది అనే కపుల్ ఎవరైనా మీకు ఫేవరెట్ ఉన్నారు? మదన్యల్ చాలా మాకు ఇంకా సపోర్ట్ కూడా వాళ్ళే. మదన్యల్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంటారు. ఓకే, చాలా అంటే చాలా. ఓకే.
సో మధు అండ్ దీపు వాళ్ళ కంటెంట్ మీకు నచ్చుతూ ఉంటుంది. సూపర్. అండ్ సో ఇద్దరికి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను చెప్పాలి. కళ్యాణి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? కళ్యాణి ఫేవరెట్ దేంట్లో వెజ్జా నాన్ వెజ్? వెజ్లో అయితే ఏంటి, నాన్ వెజ్ అయితే? వెజ్లో అయితే ఆలు అనమాట, అదే పొటాటో. నాన్ వెజ్ అయితే చికెన్. చికెన్ ఏదైనా సరే. ఫేవరెట్ కలర్? కలరా బ్లాక్ అండ్ వైట్. సో నీలో నీ ఎంటైర్ నీ బాడీలో ఫేవరెట్ పార్ట్ ఏంటి? నా లిప్స్. నిజమే. ఓకే. అండ్ కోపం వచ్చేటప్పుడు తను యూస్ చేసే వర్డ్ ఏంటి? బొక్కలాగా. బొక్కలాగా ఇటు మామ నువ్వు బొక్కలాగా అలాగా. ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. అవునా కాదా చెప్పు. అవును, బుర్ర దించుకుందంటే అవునే. ఏమని పిలుస్తుంది తను? మామ. మామ అని పిలుస్తుందా? భలే ఉంది క్యూట్గా. అంటే యంగర్ యూత్ జనరేషన్లో బావా అని విన్నాను కానీ మామ అని అసలు బావా అనే వర్డ్ అమ్మో, ఆ బావ అంటే నా అసలు నచ్చదు నాకు. ఎందుకు మీ బావా అన్న వర్డ్ ఎందుకు నచ్చదు మీకు? నార్మల్ గా నచ్చదు. బావా మాయా అలాంటివి. ఈవెన్ నా రిలేషన్ లో ఉన్న నేను పిల్లను. మా బావకి నేను బావని పిల్లను. అదే మరి మా రిలేషన్ అంటే లో వీళ్ళన్నికి నేను బావని పిల్లను. అది కొంచెం నాకు అదలాగా అనిపిస్తుంది బావా బామ్మది. ఎందుకంటే మా సైడ్ ఏంటంటే మేము నార్త్ సైడ్ కదా, సో బావా బామ్మది ఉండదు అనమాట. అన్న తమ్ముళ్ళు, అన్న ఫ్యామిలీ అంటే అన్న తమ్ముళ్ళు అన్న చెల్లి అంతే. బావా. ఎక్కడ మీది ప్రాపర్? ఎక్కడ? ఛత్తీస్గఢ్. కోల్కతా. కోల్కతా. సో సెటిల్డ్ ఇన్ వైజాగ్. ఛత్తీస్గఢ్లో ఫేమస్ ఏంటి? ఛత్తీస్గఢ్లో ఫేమస్ అంటే చాలా ఉన్నాయి. రాయ్పూర్ అనమాట ఛత్తీస్గఢ్లో. నేను ఉన్నది రాయ్పూర్. సారీసా? శారీస్ ఇంకా చాలా. రాయ్పూర్ అనేది చాలా పెద్ద సిటీ. కోల్కతాలో అమ్మవారు దుర్గాదేవి, కాళీమాత చాలా ఫేమస్. సూపర్. సో అయితే మధ్యలో మళ్ళీ ఇదైపోతుంది. ఓకే. సో రెగ్యులర్గా కోపం వచ్చేటప్పుడు తను యూజ్ చేసే వర్డ్ అది. ఓకే. సో మీరు వేసే డ్రెస్సింగ్లో ఫేవరెట్ డ్రెస్సింగ్ ఏంటి? నేనా? మీరు యూజ్ చేసే డ్రెస్సింగ్స్లో తన ఫేవరెట్ ఏంటి? తనకి ఇలాంటి షర్ట్స్ అంటే లూజ్గా ఉంటాయి కదా కొంచెం, అలాంటి షర్ట్స్ అంటే అందుకే ఇప్పుడు కూడా నీ ఫేవరెట్ షర్ట్ వేసుకొని వచ్చా? డైలీ అంతే. తందే తన నేను ఇష్టం ఇప్పుడు వేసుకున్నానంటే తను సెలెక్ట్ చేస్తాడు. నేను వేసుకున్నానంటే వేసుకో, ఇలా రెడీ అవ్వు, హెయిర్ కూడా ఇలా క్లిప్ పెట్టుకుంటే అలా వద్దు, లీవ్ చేయి, లేకపోతే ఇలా పెట్టుకుంటే లేదా అలా పెట్టుకో అన్ని చెప్తాడు. తను కూడా రెడీ అయ్యే ముందు ఇది వేసుకున్నాను చూడి సెట్ అయిందా లేదా అలా అంటాడు. సూపర్ సూపర్. గుడ్ 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 గుడ్. చాలా బాగుంది. హెల్దీ అంటే హ్యాపీ 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 అనిపిస్తుంది వింటుంటే. లవ్ అంటే హ్యాపీ అక్క, లేదంటే హ్యాపీగా ఉండకపోతే లవ్ చేసి ఎందుకు అక్క? ఏదైనా మన మైండ్ సెట్ బట్టి ఉంటుంది. డిపెండ్స్ ఆన్ లవ్ అంటేనే ఇప్పుడు లవ్ చేసి అనవసరం లవ్ చేశాను రా బాబు అని అనుకోవడం ఎందుకు? దాని బదులు ఆ రిలేషన్ ఉండకపోవడం బెస్ట్. మేము అలా కొట్టుకొని ఉండేవాళ్ళం. తర్వాత మేము ఏ పాయింట్ కోసం మేము కొట్టుకుంటున్నాం అవన్నీ మేము అర్థం చేసుకొని, ఎందుకంటే లవ్ చేసుకొని వదిలేసుకోవాలని రిలేషన్ కాదు, మ్యారేజ్ దాకా వెళ్ళాలనుకున్నాం కాబట్టి మా మైనస్ కూడా మనం యాక్సెప్ట్ చేసుకోవాలి కదా అని చెప్పి అలా అలా సెట్ చేసుకొని మేమే అర్థం చేసుకొని అలా ఇక్కడ దాకా. ఇద్దరు ఎవరు పొసెసివ్? నువ్వే. చాలా. అబ్బాయితో మాట్లాడినా నేను అస్సలు ఒప్పుకోను. మా ఫ్రెండ్ తో మాట్లాడిన ఒప్పుకోను. తన ఫ్రెండ్ తో మాట్లాడిన ఒప్పుకోను. బైక్ మీద వెళ్తున్నప్పుడు తన ఫ్రెండ్ మధ్యలో కూర్చుంటాడు, నేను బ్యాక్ కూర్చుంటాను. ఆబ్వియస్లీ మాట్లాడుకుంటాం. మా ఇద్దరు మాట్లాడుకోం. తిన ఫ్రెండ్ ఇలా తను డ్రైవ్ చేస్తాడు కదా, నేను వెనక్కి ఇలా షర్ట్ పట్టుకొని లాగేస్తాను. నాతో ఎందుకు మాట్లాడలేదు, తనతో ఎందుకు మాట్లాడుతున్నావు అంటాను. నాకు ఒక్క 1 minute కూడా వదలాలనిపించదు. అది ఏంటో నాకు అర్థం కాదు. అది సాడిజం అంటారా, లవ్ అంటారా? ఒక్కొక్కసారి సాడిస్ట్ లా తయారవుతున్నా బేబీ, అంతలా ఉండకూడదు అని అంటాడు. అంటాను కానీ నేను ఎప్పుడు అలా అనుకునే. ఫోన్లే లవ్ కదా, మరి ఏం చేస్తాం, అమ్మాయిలు అంటగా మరి ఆ మాత్రం ఉంటుంది కదా. కళ్యాణి, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా జాబ్ వచ్చో లేకపోతే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? ఇప్పుడు ఏదైనా ఒక మంచి ఫిలింలో లేకపోతే సీరియల్లో ఏదో ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ వచ్చింది, సో తను అవుట్ ఆఫ్ స్టేట్స్ ఎక్కడో చేయాలి, ఒక 15 days నాన్న, 15 days, సో వాళ్ళు యూనిట్తో పాటు స్టే చేయాలి, అప్పుడు ఏం చేస్తావు? ఒక 14 days తను హైదరాబాద్లో ఉన్నాడు. నా సిచ్యువేషన్ ఏంటని తను అడగని చెప్తాడు. 14 days మాట్లాడుకోలేదు, కాల్స్ లేదు, వీడియో కాల్స్ లేదు, అసలు కాంటాక్ట్ లేదు, ఏమీ లేదు, చూడలేదు కూడా. నా సిచ్యువేషన్ ఏంటో 14 days తర్వాత తిని వచ్చిన తర్వాత నా సిచ్యువేషన్ ఏంటో ఫుల్ కల్తీ పడిపోయింది, హాస్పిటలైజ్ అయిపోయింది.
తను కూడా ఇప్పుడే కోల్కతా వెళ్ళినప్పుడు నాకు జ్వరం వచ్చేసింది. ఫీవర్ వస్తుంది, అది కామెడీ కాకపోతే అదే అక్క ఎక్స్ప్రెషన్ మామూలుగా లేదు. అంటే మాకే అర్థం కాదు ఇదేంటిది. వీళ్ళ మమ్మీ ఎలా తెలుసా, వీళ్ళ మమ్మీకి అమ్మ కొడతారు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను చూడు, గణేష్ కి ఫీవర్ వచ్చేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది. వచ్చేది కానీ అలా. అందరు ఏమో అదే కనెక్షన్ అంతే. అంటించి వెళ్తామమ్మా. అలాంటి అంటే తన ఫ్యూచర్ కోసం కాబట్టి మరి తప్పదు. తప్పదు, మరి ఏం చేయలేం. ఏంటి తప్పదు అంటే ఒకవేళ వెళ్ళాలి తప్పదు అని మీరు చెప్పారు కదా. ఓ అదా. యాక్సెప్ట్ చేస్తాను, ఉంటాను. ఎలా ఉంటావు? ఉంటా. Call వచ్చేస్తుంది. చేస్తాడు గంట నా గంటకి. కోసం హైదరాబాద్ వచ్చింది అసలు నేను ఫస్ట్ టైం life లో తెలియదు. ఇప్పుడు వచ్చి అంటే ఎలా అంటే ఇక్కడ ఆ ఇంటి దగ్గర నుంచి బీచ్ రోడ్ కూడా నేను రాను. అలాంటిది ఒక్కడ దాన్ని హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఒక్కదాని ట్రైన్ ఎక్కి అందరితో గొడవ ఆడుకొని ఇంట్లో వీళ్ళ మా ఇంట్లో ఇంట్లో తిట్టారు, మా గోల. ఇంట్లో తిట్టారు, వెళ్ళిపోయాను. వీళ్ళ Bag ఇంట్లో అంతా గోల సర్దుకొని. నా కోసం వచ్చింది తన హైదరాబాద్. కోసం వెళ్ళిపోయాను. అది ఎలా ఎలా అంటే అప్పుడు అసలు నువ్వు ఏ సిచ్యువేషన్ లో వెళ్ళావు హైదరాబాద్? నేను Modeling మోడలింగ్ కదా. కోసం వెళ్ళాను. సో నాకు అక్కడ ఏంటంటే షోస్ మీద షోస్ అలా అలా రావడం వల్ల నేను అక్కడ ఉండిపోయాను అనమాట. నాకు దీనికి ఎక్కువ టైం ఇవ్వడం అవ్వలేదు, కుదరలేదు. సో ఆ టైంలో మాకు చిన్న ఆర్గ్యుమెంట్ లాగా వచ్చి నాకు టెన్షన్ అంటే చిరాకు ఉండేది. కొంచెం గసిరేస్తే ఇంకా మాట్లాడినది సరే మాట్లాడకేది అనుకుని, సో ఆ టైంకి నేను ఇంకా అలాగా ఉండలేక వచ్చింది. నేను అప్పటికి వద్దు రాక అన్నా వచ్చింది. ఎలా అయినా ట్రైన్ బుక్ చేసుకుంది, ఎలా వచ్చిందో తెలీదు. అసలు షాప్ కూడా వెళ్దు, ఎక్కడికైనా నేనే తీసుకెళ్తాను. అలాంటిది వచ్చింది. మా ఇంట్లోకి ఏం చెప్పిందంటే మా రిలేటివ్స్ వెళ్తుంది అనుకుని చెప్పేసి వచ్చింది. అస్సలు ఇంకా నేనైతే షాక్ అయిపోయాను ఇంకా. సో మొత్తానికైతే అలా చేశారు. అమ్మో, చాలా పెద్ద టాస్క్లే చాలా కదా. ఉండలేమేమో అనిపిస్తుంది ఇద్దరికి వదిలి. చాలా వన్ డే కూడా తిని ఇంట్లో ఇంత బాగాలేదా, హాస్పిటల్ నుంచి రాగానే వెంటనే నా దగ్గరికి వస్తాడు. వాళ్ళ ఇంట్లో ఫుల్ అసలు ఏంటి ఇంత బాగాలేదు, రెస్ట్ తీసుకుంటే అనుకొని వస్తాను నా దగ్గర. నేను కూడా తన హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్లోనే ఉండిపోయేదాన్ని. నాకు హాస్పిటల్ స్మెల్ కూడా పడదు. అలాంటిది దాంతో పాటు ఎన్ని డేస్ ఉన్నా అన్ని డేస్ నైట్ స్లీప్ కూడా అక్కడే, అలానే పడుకొని అక్కడే తింతోనే బ్రష్ చేయడం అన్ని ఇంకా తింతోనే అలా ఉండిపోయాను. చాలా మాదేమి అలా అనుకుని స్టార్టింగ్ స్టార్టింగ్ ఏం ఇలా కాదు. ఏం లేం మేము. మాకు 5 years అయినాను అది ఎక్కువ అవుతున్న కొద్ది ఇంకా బాండ్ ఎక్కువ పెరుగుతుంటాం ఉందని. మాకు ఇప్పుడు ఇలా ఉన్నా తినేది నా పక్కన ఉన్నాడు, మా ఇద్దరం రిలేషన్ లోనే ఉన్నామా అలా అనిపిస్తుంది. ఫ్రెండ్ లాగా ఎట్టి ఈ అమ్మాయితో నేను ఆ, అంటున్నాను ఈ అన్నట్టుగా. నిజంగా అంటే ఇంకా అలానే కొత్తగా అనిపిస్తుంది, అనమాట. కొత్తగా ఎప్పుడు చూసినా కొత్తగా అనిపిస్తుంది నాకు. పాత అయిపోతుంది. 4 years 5 years అంటే మాకే నమ్మదు కాదు. 4 years అయిపోయిందా నీతోనే ఉన్నాను నేను ఆ. అని అడుగుతాను. అది సూపర్. సో అంటే పొసెసివ్ ఇది ఎక్కువ ఎవరు అలుగుతారు? ఇదిగో నేను అసలు కళ్యాణి ఇలా అనుకున్నాను. లేదు నేనే అడుగుతాను. అబ్బాయి అలుగుతాడు ఏంటో అర్థం కాదు. అలిగేటప్పుడు ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంటది? దీన్ని కోపం వస్తే అది నచ్చలేని ఏదైనా పురుగు మన దగ్గర ఉందనుకో, మన నచ్చదు అసలు. ఎలా ఫేస్ ఉంటుంది అసలు, దగ్గర కూడా రానేమో అలా చేస్తాడు. దూరం అందుకే పెట్టేస్తాను చాలా. ఏదైనా ఒక మిస్టేక్ చేయాలంటే బాబోయ్ ఈడు ఇలా చేస్తాడ్రా బాబు దానికని సైలెంట్గా ఉండడం బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఓకే. అందుకే ఒక్కసారి గొడవ అయితే అంత బేగా నేను ఆ. మాట్లాడలేను. తిను ఎంత పెద్ద మిస్టేక్ చేసినా అది మరి వెంటనే నేను యాక్సెప్ట్ సో దానివల్ల తిను గొడవైనా సరే అనుకుని కామ్ చేసేస్తుంది. ఎంత ప్రేమ ఉంది చూడు మనసులో. అర్థం చేసుకోలేదు. ఎంత ఒకవేళ బయట వాళ్ళకి నేను అసలు మాట్లాడలేను. నేను మాక్సిమం ఎవరితో గొడవలాడను, ఎవరు మా అంతా ఇప్పుడు మింగిల్లోనే ఉంటాను. సో వన్స్ గొడవ అయిందంటే ఇంకోసారి మాట్లాడను అనమాట. మాట్లాడేది ఎవరితోనంటే తింతోనే. అంత కోపం వచ్చినాను ఎంత చేసినాను సర్లే అనుకుని అది తగ్గించుకొని మాట్లాడతాను. సూపర్. సో కళ్యాణిలో తనలో ఫేవరెట్ మీకు ఇష్టమైన పార్ట్ ఏంటి? బాడీ పార్ట్ ఫేస్లోన తన హెయిర్ ఇష్టం నాకు. హెయిర్ సిల్క్గా ఉంటుంది కదా, బాగుంటుంది. ఇంకా కాదు తిన్న అడగాలి కదా. నేను నిన్న అడిగేస్తున్నాను, సారీ నాన్న. సో నీ ఫేవరెట్ తన ఫేవరెట్ ఫుడ్ ఏంటి? తందా సీ ఫుడ్ ఏదైనా తన ఫేవరెట్. అందులో ఒక బెస్ట్ ఫిష్. ఫిష్. ఫేవరెట్ కలర్? బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అండ్ వైట్. తన ఫేవరెట్ కలర్? బ్లాక్ అండ్ వైట్. ఇదేంటిది ఇద్దరిది సేమా? మరి అందుకే కదా అక్క బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయ్యా. ఇద్దరు ఒకటై ఇద్దరు లిటిల్ బిట్ ఏదో కొంచెమైనా అటు ఇటు వచ్చిన సేమ్. ఇప్పుడు ఇంకోటి చెప్పనా, షాపింగ్కి వెళ్తాం
షాపింగ్కి వెళ్ళి సపోజ్ ఇలాగ ఉంటాయి బట్టలు, మా ఇద్దరి చేయి ఒక దగ్గరికి వెళ్తుంది, ఏ చూడు బాగుంది కదా అన్నట్టుగా. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది. సో ఇద్దరు అయి ఒకే షర్ట్ మీద కానీ లేదా ఒకటే డ్రెస్ మీద ఇద్దరు ఒకసారి వెళ్తాం అనమాట, ఏ చూడు బాగుంది అన్నట్టుగా. సో మేము అది చూసుకుని నువ్వు కూడా ఇదే వచ్చింది అనుకుని చూసుకుని నవ్వుకుంటున్నాం. సో ఇద్దరు అంటే మీకు చెప్తే ఏమో కానీ మాతో ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది, మాతో ట్రావెల్ చేస్తారు వాళ్ళకి బాగా అర్థమవుతుంది. సూపర్ అమ్మా. ఇద్దరు లైఫ్లో ఒక ఎమోషనల్ మూమెంట్ నా లైఫ్ మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రాకూడదు మా ఇద్దరి కోసం, పేరెంట్స్ ఇద్దరి కోసం మా ఇద్దరి కోసం తిన హాస్పిటల్లో ఉండే నాకు ఎమోషనల్. రీసెంట్గా అసలు జరిగింది ఏంటి చెప్పు. నువ్వు అసలు ఎలా ఇదయ్యో కళ్యాణ్? మీరు వీడియో చూసే ఉంటారు, ఏడ్ చేసింది తను. నేను కంటిన్యూస్ గా ఏడ్చేదాన్ని, రోజు ఏడ్చేదాన్ని. వీళ్ళ పేరెంట్స్ ఎందుకు అలా ఏడ్చేస్తున్నావు, ఇటు అవ్వలేదు లేదా అంటే ఎందుకు అంతలా అలా అయిపోయేది నాకు. అంటే ఇన్ని ఇయర్స్ లో ఎప్పుడు దానికి అలా హాస్పిటల్ బెడ్ మీద చూడలేదు నేను. ఫస్ట్ టైం అలా చూసేసరికి భయం వేసింది. డాక్టర్స్ బ్లడ్ క్లాట్ అయిపోద్ది, ముక్కులోంచి బ్లడ్ వస్తుంది, అవన్నీ చెప్తుంటే నాకు చాలా భయం వేసింది. డౌన్ అయిపోయింది, చాలా 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 ఏడ్చేదాన్ని నేను. అలా అలా దండం పెట్టుకుంటే దాన్ని ఏటి అవ్వకూడదు అలా. ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే ఏడుస్తాను. మళ్ళీ తన బర్త్డే కూడా అంటే చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, ఇలా చేయాలి అలా చేయాలి అది ఏవో అనుకున్నాను. అది కూడా హాస్పిటల్ బెడ్ మీద కట్ చేయడం అది కూడా నాకు అస్సలు నచ్చలేదు. ఏదైనాను నాకు ఏంటంటే అక్క, ఏదైనాను మేము తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నాను ఇద్దరు కలిసే ఉన్నాం. నేను తక్కువ స్టేజ్లో ఉన్నాను, ఎలాంటి క్రిటికల్ స్టేజ్లో ఉన్నా తను నా పక్కనే ఉంది, అదే చాలు నాకు. నాకేదో పెద్ద సెలబ్రేట్ చేయాలి, ఇవి చేయాలి అవి చేయాలని కాదు. ఎన్ని ఇయర్స్ అయినాను ఎలాగున్నాను, మేమిద్దరు ఆ ఇయర్ ప్రతి ఇయర్ మేమిద్దరు కలిసి ఉన్నాం కదా, అదే హ్యాపీనెస్. ప్రతి బర్త్డేకి నాదైనా తనదైనా మా ఇద్దరం కలిసే ఉంటాం. ఎన్ని పనులు ఆపేసుకుంటాం, ఆ డే మాత్రం తనతోనే, తనదేనా అంతే. కళ్యాణి సీరియస్ క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే తను 14 days ఓకే తను ఉన్నాడు, నువ్వు చాలా సఫర్ అయ్యావు, చేసావు. ఇన్ కేస్ ఇప్పటి వరకు తనకి ఎక్స్ప్రెస్ చేయలేనిది ఏదో ఒక చిన్న షై రావడము, లేకపోతే నాతోనే ఉంటాడు కదా నేను ఎందుకు చెప్పలేదు చూద్దాంలే అని అనిపించేది ఉండదు. 24/7 ఇద్దరు ఎక్కువ కలిసే ఉంటాం లేదు. సో లేదు కాబట్టి ఇప్పుడు ఏదైనా నీ హార్ట్ఫుల్గా ఒక ఎక్స్ప్రెస్ చేయాలి అంటే, లేకపోతే ఒక ప్రామిస్ ఇవ్వాలి అంటే, తన దగ్గర ప్రామిస్ తీసుకోవాలి అంటే ఏం చేస్తావు? సీరియస్. అయ్యో నేను ఎప్పుడు అలా చెప్పలేదు కదా, నాకు కొంచెం అందుకే సిగ్గేస్తుంది. అంటే ఇప్పుడు వరకు సిగ్గులేదన్నా? గణేష్ దగ్గర సిగ్గులేదు, మరి గణేష్ దగ్గరే చెప్పాలి. సరే సరే అన్ని క్లోజ్ చేసి అన్ని కళ్ళు అడ్డం పెట్టుకున్నాం. ఎవరు లేరు అనుకో బేబీ, ఎవరు లేవు, మేము ఎవరు కెమెరాస్ కూడా నాకు సిగ్గేస్తుంది. ఏం చెప్తావు? ప్రేమ ప్రేమ ఉంటే చెప్పాలి. నువ్వు ఒక ప్రామిస్ ఇవ్వాలి, ఒక ప్రామిస్ తీసుకోవాలి. చూస్తా కదా అంటే నాకు ఒక ప్రామిస్ చెయ్యాలి నువ్వు. ఆ ప్రామిస్ ఏంటి? ప్రామిసా? నీ దగ్గర ఏం లేనప్పుడు నీతో ఉన్నాను, ఇప్పుడు నీ దగ్గర అన్నీ ఉన్నా నీతోనే ఉన్నాను. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నేను నీ కోసం స్టాండ్ తీసుకుంటాను. ఐ లవ్ యూ సో మచ్. ఐ టు లవ్ యూ. అబ్బబ్బబ్బ నాకు ఏడుపు వచ్చేస్తుంది. మీ ఇద్దరిలో నన్ను ఎమోషన్ చేస్తున్నారు కదరా. సో స్వీట్. సో మరి ప్రామిస్ అడగాలి అంటే? ప్రామిస్ అడగాలంటే నువ్వు కాదు నాన్న, నేను తను అడగాలంటే తన దగ్గర నుంచి నువ్వు ప్రామిస్ తీసుకోవాలంటే నాకు లైఫ్ లాంగ్ తను కావాలి, అది నాకు ఎప్పుడో తెలుసు. అది ఓకే. ఇంకేదన్నా అడగాలంటే ఇంకేం లేదు, చాలా హోప్ ఉంది నాకు. చెప్ప చేయకుండా ఇచ్చాను అక్క అన్ని. అంటే చెప్పవసరం లేదు, చూపిస్తాడు ఏదైనా అయితే దాంట్లో తెలిసిపోద్ది. అబ్బాయిలు చెప్పరు, వాళ్ళు చేసే థింగ్స్ లో మనం అర్థం చేసుకోవాలంటారు కదా. సరే తను చేసే థింగ్స్ లో నేను నా మీద అన్కండిషనల్ లవ్ అని నీకు ఎప్పుడు తెలిసింది? నాకు ఏదైనా అయింది అనుకోండి, ఎందుకంటే నాకు ఎక్కువ ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. ఏదైనా ఎంత వర్క్లో ఉన్నా అంత వదిలేసి వచ్చేస్తాడు. అంటే మేలీగా అంటారు కదా, అస్సలు ఉండదు. నాకు ఆ టైంలో కాళ్ళు నొక్కుతాడు, చేతులు నొక్కుతాడు, తినిపిస్తాడు అన్నీ. ఇంకా నాకు ఏం చేయాలో ప్రతిదీ నా కింద ఒక్క రూపాయి ఖర్చు కూడా తనే చూసుకుంటాడు. మా పేరెంట్స్ కూడా అడగడు, ప్రతిదీ తనే చూసుకుంటాడు. చాలు, ఇంకేం కావాలి? మనకి కావాల్సిందే అది. మన లవ్ మనకి బాగా చూసుకోవాలి, కేర్ చేయాలి, కొట్టకూడదు, తిట్టకూడదు, చాలా ఉంటాయి కదా.
అవన్నీ నాకు తినలో దొరికేసింది. అందుకే ఇంకోళ్ళ వైపు చూడాలన్నా ఇంట్రెస్ట్ రాదు. సేమ్ నాకు అంతే. Hmm. అన్ని దొరికినప్పుడు అన్నీ ఇంకా దొరికినప్పుడు ఇంకో దానికోసం మనం ఎందుకు ఇంకేం అంత వెళ్తాం? ఇదవ్వాలి? చాలు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నాకైతే అన్నీ దొరికాయి. చాలా లక్ నేను చెప్పాలంటే. అక్క ఎక్స్ప్రెషన్ మామూలే. సూపర్ సూపర్ సూపర్. సో నువ్వు Hmm. ఒక ప్రామిస్ చేయాలి అంటే తనకి ఏం ప్రామిస్ చేస్తావు? అంటే బేసిక్గా అమ్మాయిలు ప్రతిదీ ఎక్స్ప్రెస్ చేస్తారు, చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటారు. బాయ్స్ ఏంటి అంటే ఎక్స్ప్రెస్ చేయరు. చేయలేము. అది తను చెప్పేటట్టు చూపించే విధానంలోనే బాయ్ యొక్క లవ్ అనేది, ఎఫెక్షన్ అనేది అది తెలుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మాటల్లో వర్డ్స్లో చెప్పాలి అంటే ఈరోజు కళ్యాణికి ఏం చెప్తావు, నువ్వు ఏం ప్రామిస్ ఇస్తావు, తన దగ్గర నుంచి ఏ ప్రామిస్ తీసుకుంటావు? యాక్చువల్లీ నార్మల్గా ఏ అమ్మాయికైనా ఒకటే అనుకుంటారు, అంటే ట్రూగా లవ్ చేసిన అమ్మాయి నాకు ఇది కావాలి, డబ్బులు కావాలి, ఇది కావాలి అని ఎప్పుడు అనుకోరు. నా పార్ట్నర్ ఎప్పుడు నాతోనే లాయల్గా ఉండాలి అనుకుంటున్నారు. సో నేను కూడా ఎప్పుడు ఎన్ని మనకి 60 years అయినా 70 years అయినా ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని మంది వచ్చినాను వాళ్ళు నాకు వేస్ట్ అనమాట. నాకు నువ్వే, నేను నీతోనే లాయల్టీగా ఉంటాను. ఎన్ని మంది అమ్మాయిలు వచ్చినా సో అందరూ వేస్ట్. ఇంకేంటంటే అందరిలాగా ఫేక్గా నేను నీకు రానిలా చూసుకుంటానని చెప్పను, బట్ నేను నీకు చూపించి నేను తీరుతాను. అది అంటే అందరూ చెప్తారు కదా నీకు ఇలా చూసుకుంటాను, రానిలా చూసుకుంటాను, నేను చెప్పను. అది ఎప్పుడు చెప్పలేదు, బట్ నేను చేసి చూపిస్తాను. కానీ ఒక్కటి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, మా లవ్ స్టార్టింగ్లో తిన దగ్గర ఎక్కువ ఉండేది కాదు, ఇన్కమ్ కూడా లేదు. నేను అలా దాచుకొని అలా దాచుకొని అది మా పెట్రోల్ అంటే ఈవెన్ కొనుక్కోవాలంటే బేబీ వద్దు బేబీ పెట్రోల్ ఉంచుకుందాం కదా, అలా ఆ సిచ్యువేషన్ నుంచి అప్పుడు అంటే నాకు ఇది తీసుకోవాలి అది కొనుక్కోవాలి అనిపించేది. కానీ తిన్న అడుగుతే ప్రతి ఒక్కరికి డబ్బులు ఉండేది ఒకటి కాదు. ఉంటుంది అక్క. ఎలా అంటే మేము ఎలాగ వెళ్ళాలి అంటే ఇది బాగుంది, రోడ్డు మీద ఇప్పుడు అదే వెళ్తున్నప్పుడు ఇది situation, బాగుంది అంటే అదే వెళ్ళి situation. ఆపి మనం తీసుకోవాలి అన్న ప్రతి కపుల్కి ఉంటుంది. నాకు అదే ఫుల్ఫిల్ అయ్యింది నా లైఫ్లో. అది నా లైఫ్లో అయితే చాలా హ్యాపీ. స్టార్టింగ్లో ఏది చూసినా కొనాలన్నా అడగాలన్నా భయం వేసి అంటే ఉండేది కాదు, అడిగిన తర్వాత కొంటాను డబ్బులు ఉన్నప్పుడు అనేవాడు. ఇప్పుడు నేను ఏది చూస్తే అది నా చేతిలో ఉంటుంది, నేను అడగవసరం లేదు, నా విష్ లిస్ట్లో ఉందా అది నా దగ్గరికి వచ్చేస్తుంది. నాకు ఏది కావాలన్నా ఏ టైం అయినా 12 అవ్వని 1 అవ్వని బయటకు వెళ్ళాలంటే తీసుకెళ్తాడు, ఏదైనా కావాలన్నా కొంటాడు. అంటే ఆ సిచ్యువేషన్ నుంచి ఇక్కడికి నాకు తీసుకొని వచ్చాడు, అది నాకు చాలా హ్యాపీ. సో నేను ఏం చేసినా తన కోసమే. ఎంత డబ్బులు సంపాదించినా ఏం చేసినా ఒక్కడిని ఎంజాయ్ చేయలేను కదా. సో తను నాతో ఉంటేనే ఎంతైనా హ్యాపీ, తన కోసమే. ఇప్పుడు వరకు ఇప్పుడు కూడా నేను ఏం చేస్తున్నా, నాకు ఎంత డబ్బులు వచ్చినా అంత ఒక అబ్బాయిగా అదే రెస్పాన్సిబిలిటీ, ఒక అమ్మాయిని బాగా చూసుకోవడమే అంతే. ఇంకోటి ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా నాకు ఇక్కడికి వెళ్ళాలని ఉందన్నా అనుకోండి, వేరే ఊరు ఏదైనా టైం వస్తే తీసుకొని వెళ్తాను అంటాడు. ఆ టైం వస్తే నేను అడగవసరం లేదు, తనే నన్ను తీసుకెళ్తాడు. తింటూనే ఇంకే ఊరైనా ఏదైనా తినే నాకు ఫస్ట్ చూపించడం. అంటే నాకేంటంటే కొంచెం జాగ్రత్తలు ఎక్కువ అనమాట. తినుందంటే ఇంకా ఎక్కువ జాగ్రత్త. సో మొత్తం నేను చూసుకొని అక్కడ ఏంటి తిని ఒకటి చెప్పింది, సో ఇలా టూర్ వెళ్దామంటే మొత్తం చూసుకుంటాను, ఏ కష్టం లేకుండా అండ్ ఏ ట్రబుల్ లేకుండా మొత్తం చూసుకొని అప్పుడు మేము వెళ్తాం. సో అక్కడికి వెళ్ళి పెట్టకుండా. సో స్వీట్, బాగుంది, ఎక్సలెంట్. సో స్టార్టింగ్ డేస్లో అంటే ఎవరికి ఏ కపుల్ అయినా సరే ఇనీషియల్ స్టేజెస్లో ఖచ్చితంగా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కావాల్సింది చేయలేరు, చేస్తే కానీ అది సక్సెస్ కాదు. సో ఇలాంటి అన్ని నెంబర్ ఆఫ్ ఉంటాయి కదా, ఆ డేస్లో, ఆ స్టార్టింగ్ డేస్లో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి? స్ట్రగుల్స్ అంటే పెట్రోల్ తిను ఎలాంటి తినడానికి సరిగ్గా. ఇప్పుడు ఏంటంటే మేము బయటకు వెళ్ళారు నార్మల్గా, నా దగ్గర వెహికల్ కూడా ఉండేది కాదు, మా ఫ్రెండ్స్ దగ్గర వీళ్ళ దగ్గర అడిగేసి బయటకు వెళ్ళినప్పుడు మాకు ఏమైనా తిందామన్నా మేము థింక్ చేసేవాళ్ళు, ఆలోచించుకుంటే. అంటే ఎలా అంటే ఇప్పుడు తిన దగ్గర ఉండేది పెట్రోల్కి అయిపోద్ది, నేను ఒక 100-200 తెచ్చుకునేదాన్ని, అది తిరిగేస్తాం కదా అయిపోద్ది, ఇది కొనుక్కుందాం. నేను డైలీ అక్కడ నుంచి కొమ్మది నుంచి రావాలంటే ఎలాగైనా పెట్రోల్కి 100 రూపీస్ అవుతుంది, ఇక్కడ తిరగాలి అన్నా ఎలాగైనా అయిపోతుంది 300 ఎలాగో. సో మేము దాచుకునేవారు అనమాట అలాగా, నేను దీని దగ్గరకు రావాలి, దీనికి ఏదో ఇవ్వాలి అని. సో నేను బాధపడేవాడిని, ఏమి ఇవ్వలేకపోతున్నాను అనుకొని. బట్ తిని అనేది ఏం కాదులే, ఎప్పుడైనా ఇప్పుడు కాకపోతే తర్వాత ఇస్తావు అనుకుని. చాలా స్టార్టింగ్ లో తినికి తను అంటే నా దగ్గర రావడానికి మనీ సేవ్ చేసుకోవడానికి తనకి ఎంత నచ్చినా కొనుక్కునేవాడు కాదు. తను చూస్తాడు కదా ఇది నాకు నచ్చింది అని చెప్పి, నెక్స్ట్ డే వెళ్ళి నేను మనీ సెట్ చేసుకొని తనకు నచ్చినవన్నీ కొనేసి ఇచ్చేదాన్ని.
చాలా నిజంగా మీకు చెప్తుంటే నాకు Shut. కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి. తిరుగుతాయి. చాలా అలాంటి- ఆ మేము situations అసలు- చాలా సిచ్యువేషన్ నుంచి వచ్చాం. బట్ ఇప్పుడు దేవుడి దయ వల్ల చాలా పర్లేదు. కాకపోతే ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా, ఎంత మంది వచ్చినా, ఎంత అందమైన అమ్మాయిలు వచ్చినా, ఏది వచ్చినా తను నన్ను ఎప్పుడూ ఓ వదిలేదు. అంత అందమైన అమ్మాయిలు వచ్చారైతే. ఉంటారు మోడలింగ్ అంటే ఫీల్డ్ లో ఉంటారు మోడలింగ్ కదా, ఫీల్డ్ అంటే వెళ్ళి ఒకరితో ఉంటున్నారు అంటే ఆబ్వియస్లీ వేరే వాళ్ళైతే అక్కడ సెట్ చేసుకోవడం ఏదో వాళ్ళు ఒకటి ఉంటది కదా. వాళ్ళు ఎలా తెలుసా, వాళ్ళు కళ్యాణ్కి కాల్ చేసి అమ్మా నీకోసమే బుర్ర తినేస్తాడమ్మా అలా చెప్తారు. అది ఏంటి అలా కళ్యాణి కళ్యాణి అని జపం చేస్తాడు, ఏం చేస్తావు అసలు నువ్వు అని అంటారు. ఏం చేస్తారు అసలు నువ్వు? ఏదైనా మ్యాజిక్ చెప్పవా మాకు కూడా? అయ్యో. టిప్స్ ఏమైనా ఉంటే. సేమ్ నేను అంటే తన కోసం నాకు ఎలా ఎక్కువ అవుతాను. టైం స్పెండ్ చేయాలి, తనకి ఏది కావాలని ఇచ్చేయాలి. తను ఏ టైంలో 2కి లేపి నాకు ఇది తినాలని ఉంటే ఆ యూట్యూబ్లో చూసి నేర్చుకొని ఏదో ఒకటి చేసి తనని హ్యాపీగా చూసుకోవాలని నాకు ఇది. సో తనలో తనకి ఏది నచ్చిందో మరి దాంట్లో తనకి నచ్చి మేబీ అలా కనెక్ట్ అయ్యి ఉంటుంది. నేను ఎలాగా పేరు జపం చేస్తానో తను కూడా సేమ్ అంతే సో అలా కనెక్ట్ అయ్యారు. అంతే ఇద్దరు. సో మీది అయిపోయింది. పేరెంట్స్ గురించి, పేరెంట్స్ని చూసుకోవడం కోసం ఏం చెప్తారు? చూసుకోవడం అంటే అర్థం కాదు. అమ్మ నాన్నని ఎలా చూసుకోవాలన్న థాట్స్ ఉంటాయి కదా. మా మమ్మీ మేము ఇలా సెటిల్ అవ్వాలి అనుకున్నారు, సెటిల్ అవుతున్నారు. అవును. సో అమ్మ నాన్నని ఎలా చూసుకుంటారు? నేనైతే పేరెంట్స్ అయితే అసలు 1 రూపీ కూడా ఎక్స్పెక్ట్ చేయరు, అస్సలు చేయరు. ఇచ్చినా ఇప్పుడు వాళ్ళకి ఏదైనా నీడ్ ఉన్నప్పుడు నా దగ్గర డబ్బులు ఉంటే ఇస్తానా, మళ్ళీ నాకు రిటర్న్ ఇచ్చేస్తారు. ఉంచుకో వద్దులే నీ డబ్బులు నాకు వద్దు అనేస్తారు. అలా అంటే వాళ్ళ అసలు ఎక్స్పెక్ట్ ఉండదు వాళ్ళకి, మన దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. కాకపోతే వాళ్ళు ఏదైతే తిరగలేదు, వాళ్ళు ఏదైతే తినలేదు అది వాళ్ళకి నేను చెయ్యాలి అని మేము మరి ఇల్లు కట్టేయాలి అది ఇదంటే ఈ జనరేషన్ లో చాలా కష్టం. ఈవెన్ మాకే అవుతుంది బట్ లేదు. మెల్లిమెల్లిగా అలాగే వాళ్ళకి ఇల్లు మాకు ఇల్లు అంటే అలా కష్టం. కాకపోతే వాళ్ళకున్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నా ఫుల్ఫిల్ చేస్తాను నేనైతే. మరి నాకైతే సో నాకు చిన్నప్పటి నుంచి చెప్తున్నాను అక్క, నేను ఈ స్టేజ్లో వచ్చాను, నేను ఇలాగా ఉన్నాను అంటే మా మమ్మీ డాడీ కంట మా అమ్మమ్మ తాతయ్య చూసుకున్నారు. నాకు చాలా క్రిటికల్ స్టేజ్ నుంచి ఇప్పుడు వరకు నేను ఇలా ఉన్నాను, నేను ఇలా నించొని ఇలా మాట్లాడుతున్నాను అంటే వాళ్ళే అనమాట నాకు. సో నేను ఇప్పటికొచ్చి వాళ్ళకి ఏం చేయలేకపోయాను. సో ఏంటంటే మాకు వచ్చిన ఇన్కమ్ అన్నది మా ఖర్చులకు సరిపోతుంది. సో మాకు సేవింగ్స్ అన్నది వస్తుంది, ఇప్పుడు కాదు ఇంకా వస్తుంది. సో అంటే ఎలాగంటే అదొక డ్రీమ్ లాంటిది అనమాట. మా తాతయ్యకి సో నువ్వు కూర్చో, ఇంట్లోనే కూర్చో, ఇప్పటికీ అతనికి ఇంకా ఉంటుంది 70 years, బట్ ఇప్పటికీ అతను డ్యూటీకి వెళ్తాడు. సో నేను అది చూసి నేను ఉంటుంది కదా ఎవరికైనా. సో నా డ్రీమ్ ఏంటంటే అది ఒక డ్రీమ్ లాంటిది అనుకోండి. సో ఇలా నువ్వు ఇంకా డ్యూటీకి వెళ్ళదు, ఏం చేయదు, నువ్వు కూర్చో. నేను ఒక 10,000 ఇచ్చినా చాలు, ఇంటికి 10,000 20,000 ఇచ్చినా చాలు కదా, ఏం పెద్ద తినేయడం ఏం చెయ్యం. సో ఇలాగ ఇచ్చేసి అలాగా ఆ విధంగా నేను అంటే ఆ డబ్బులు ఇచ్చే మా ఇంటికి ఇలా డబ్బులు ఇచ్చి నువ్వు ఇక్కడే ఉండు, కష్టపడక నువ్వు కూర్చొని తిను, ఇంకా చాలు కష్టపడింది మాకు చూసింది చాలు, నువ్వు ఇంట్లో కూర్చొని తిను అన్న స్టేజ్కి వెళ్తే నేను ఒక సక్సెస్ స్టెప్ ఎదిగినట్టుగా నేను చూసుకుంటాను. హోప్ఫుల్లీ అవ్వాలి. బట్ అది ఎప్పుడు చాలాసార్లు చెప్దాం అనుకున్నాను బట్ అవ్వలేదు. సో ఈ ఇంటర్వ్యూలో నాకు ఛాన్స్ ఇచ్చారు మీరు. ఎందుకంటే తిను అంత ఓపెన్ గా ఏం చెప్పడు, అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే ఇది ఇలా అనుకుంటున్నాడని. సో వాళ్ళు ఇప్పుడు మా మమ్మీ డాడీ కంట మా అమ్మమ్మ తాతయ్య నాకు చూసారనమాట చిన్నప్పటి నుంచి. మమ్మీ డాడీ ఇక్కడ ఉండరు. మిమ్మల్ని ఏమైనా అంటే గొడవ ఆడతారా అందరితో? మామూలుగా ఉండదు. గణేష్ వరకు ఏది రాదు. సూపర్. ఫైనల్ అయిపోయింది కాబట్టి తను ఆల్రెడీ మంచిగా ప్రపోజల్ పెట్టింది. ఫైనల్గా తనకి ఇక్కడ ముద్దు పెడుతూ ఎలా ప్రపోజ్ పెట్టడం లవ్ ఏం చెప్తావు? చెప్పాను కదా, నువ్వంటే నాకు చాలా ఇష్టం బేబీ, నువ్వు అడుగుతుంటావు నేనంటే నీకు ఎంత ఇష్టం అనుకుని, నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం. నీ తర్వాతే ఎవరైనా ఇంకా దాని తర్వాత ఇంకెవరు లేని, నీ తర్వాత అంటే నీకు రీప్లేస్ చేసిన ఇంకా మనిషే లేరు, నువ్వే నాకు అంతా అలా అనుకొని ఫేక్గా అనుకొని కాదు, నీకు చాలా బాగా చూసుకుంటాను, ఏ లోటు లేకుండా నీకు చూసుకుంటాను నేను, ఓకేనా? ఐ లవ్ యూ. సూపర్. అయ్యో నిజంగా నేను తను అడుగుతాను, నేనంటే నీకు ఎంత ఇష్టం అంటే ఎంతో ఇష్టం లే, నీకు తెలుసు కదా వదిలే అంటాడు. ఈరోజు చెప్తున్నాడు. నేను చాలా హ్యాపీ. ఎంత హ్యాపీ? చాలా ఎక్కువ హ్యాపీ. మరి నువ్వు పెట్టవా?
రెడీగా ఉంటుంది ఎప్పుడు పెడదామని. అది చెప్పకూడదు. సూపర్. లిప్స్టిక్ అంటుకుందేమో. పర్లేదు తుడుచుకోవచ్చు. సూపర్. సో ఇద్దరు కెరియర్ మంచి సక్సెస్ వేలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మీ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి, ఫ్యాన్స్ అనకండి, ఫాలోవర్స్ అనండి, మీ ఫాలోవర్స్ అందరి తరపు నుంచి అండ్ మీ పేరెంట్స్ తరపు నుంచి, మా ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరి తరపు నుంచి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే మా ఫాలోవర్స్కి చెప్దాం అనుకుంటున్నాం, బట్ ఏంటంటే వాళ్ళు ఉన్నారని ప్రతి దాంట్లో చెప్తాము, వాళ్ళు ఉన్నారని మేము ఉన్నాము, వాళ్ళు ఇంకా సపోర్ట్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. మీరు కూడా ఇప్పుడు మీరున్నారు, మా ధోని ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మాకు. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.